హలో హాయ్ అండి నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ వచ్చినప్పటికి ప్యూర్ కాటన్ కుర్తా సెట్స్ అండి. 3 పీస్ కుర్తా సెట్స్ మాట. ప్రీవియస్ వీడియోలో కొన్ని సిల్క్ కలిపాను. కానీ ఈ రోజు అయితే మొత్తం టోటల్ ప్యూర్ కాటన్ మాట. ఇలా రేయాన్ లేదు, ఏమీ లేదు. ఉత్త కాటన్ అండి. చాలా చాలా బాగున్నాయన్నమాట కుర్తా సెట్స్ కూడా. అన్ని 3 పీస్ కుర్తా సెట్స్ అండి. కొంచెం అనార్కలి టైపే తెప్పించాం. అంటే కొంతమంది కామెంట్ చేశారు అనార్కలి కుర్తా సెట్స్ స్పెషల్‌గా కావాలి అని. సో మాక్సిమం ఏంటి అన్నీ అనార్కలి అనుకుంటాను. అన్ని అనార్కలి కుర్తా సెట్స్ తప్పకుండా కామెంట్ చేసిన వాళ్ళకి ఇంకా మిగతా వ్యూవర్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కుర్తా సెట్స్ అయితే పెద్ద ప్రైజింగ్ కాదండి. జస్ట్ 600 రూపీస్ మనకి హైయెస్ట్ అనమాట. 650 హైయెస్ట్ అనమాట. అంతకన్నా కిందనే ఉన్నాయి అంతాను. చాలా బాగుందండి 3 పీస్ కుర్తా సెట్. మీరు వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే నేను ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఇస్తాను. ఏ డ్రెస్‌లో ఎంతవరకు సైజ్ ఉంది, ఏ కలర్స్ అవైలబుల్‌గా ఉంది ఏంటన్నది. సో మీరు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి. చాలా బాగుంది. ఇందులోనైతే మనకి 4 కలర్స్ అవైలబుల్గా ఉందండి. మెరూన్, బ్రౌన్, బ్లాక్ ఇంకా బ్లూ అనుకుంటాను. 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఎంత బాగుందంటే అసలు ఈ ప్రైస్కి డ్రెస్ సూపర్ అండి. మనకి వీనెక్ వచ్చి నెక్ ప్యాటర్న్ అంతా ఇలాగ మనకి చిన్న మిర్రర్ వర్క్ విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందండి. సూపర్ అనమాట. అసమ్ కలెక్షన్ చాలా బాగుంటుంది. ఎవరికైనా బాగుంటుందండి. ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ ప్యాటర్న్ కుర్తా సెట్స్ చాలా బాగుంటాయి. దానికి సమ్మర్ కలెక్షన్ అంటే అసలు సూపర్ మాట. ఈ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. నెక్ ప్యాటర్న్ మనకి ఇలా వచ్చింది. కాలర్ వచ్చి వీనెక్ వచ్చింది అనమాట. వీనెక్ వచ్చి మళ్ళీ ఇక్కడ చిన్న ఇలా వర్క్ ఇలా డోట్ వచ్చింది. ఈ వర్క్ చూసారా? నెక్ ప్యాటర్న్ వర్క్ మొత్తం ఇలా వీ షేప్ వచ్చి ఇదంతా థ్రెడ్ ఇంకా చిన్న ప్లాస్టిక్ చిప్స్ ఉంటుంది కదా, దాంతో వర్క్ అయితే వచ్చింది. ప్లాస్టిక్ చిప్స్ మిర్రర్ కాదండి, సీక్వెన్స్, చిన్న సీక్వెన్స్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అనమాట. మంచి బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ షేడ్లో వచ్చింది. ఇలాగా మొత్తం ఎల్బో స్లీవ్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్. నెక్ దగ్గర ఏ ప్యాటర్న్ వచ్చిందో అదే ప్యాటర్న్ అయితే వచ్చింది. అంటే మనకి 2 డిజైన్స్ వస్తాయి అన్నమాట ఈ కుర్తాకి. బ్రౌన్లోనే ఇది కొంచెం మనకి కలంకారీ టైప్ డిజైన్ అయితే వచ్చింది. మనకి కలంకారీ ప్రింట్ వచ్చింది. మళ్ళీ మధ్యలో ఇలాగ వచ్చింది. కొంచెం 2 కలంకారీ, బట్ ఇది కొంచెం దూరం వచ్చి ఇది కొంచెం దగ్గర ప్రింట్ అయితే వచ్చింది అనమాట. 2 డిజైన్స్ కనపడుతుంది మీకు. ఫుల్ కుర్తా చూపిస్తాను చూడండి. ఇలా అనార్కలి టైప్ వచ్చింది. మాకు మిడిల్ పార్ట్ అంతా మనకి ఒక ప్యాటర్న్ వచ్చి 2 సైడ్న వేరే డిజైన్ ప్యాటర్న్ అయితే వచ్చింది. బ్యాక్ కూడా సేమ్ అలాగే వచ్చింది. ఇలా వచ్చింది అనమాట. ఇది బ్యాక్ సైడ్ డిజైన్ ప్యాటర్న్. ఇది వేరేది, ఇది వేరే ఇలా వచ్చింది. 2 డిజైన్ ప్యాటర్న్స్ అయితే వచ్చింది. కుర్తాకి మంచి పాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇదైతే కుర్తా ఇలా వచ్చింది. బాటమ్ ఇంకా దుపట్టా చూసేద్దాం. బాటమ్ వచ్చినప్పటికీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అయితే వచ్చింది. సేమ్ మనకి కుర్తాకి మిడిల్ ప్యాటర్న్ డిజైన్ ఎలాగొచ్చిందో బాటమ్ డిజైన్ అదే వచ్చింది అనమాట. ఫుల్ పలాజో, చాలా లూజ్గా పలాజో టైప్ ఇచ్చారనమాట. ఇది మనకి ఇలా ప్యారలల్ ప్యాంట్, పలాజో కూడా కాదు ప్యారలల్ ప్యాంట్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చిందండి. ఫుల్ ఇలా ఉంటుంది అనమాట స్ట్రైట్గా. మనకి పలాజో అయితే కొంచెం ఇలా వస్తుంది. ఇది ప్యారలల్ ప్యాంట్ అనమాట, స్ట్రైట్గా ఇలా వస్తుంది. దుపట్టా డిజైన్లోని అంటే కుర్తాకి మనకి 2 ప్యాటర్న్స్ వచ్చాయి ఇక్కడ, డిజైన్ ప్యాటర్న్స్. ఒక ప్యాటర్న్ ఏమో బాటమ్కి ఇచ్చారు, ఇంకొక దగ్గర డిజైన్ వచ్చిన ప్యాటర్న్ దుపట్టాకి ఇచ్చారు అనమాట. సాఫ్ట్ దుపట్టా అండి, ప్యూర్ కాటన్ అండి. కాటన్, ఫుల్ కాటన్. చాలా పెద్ద దుపట్టా వచ్చింది. ఇలా వచ్చింది దుపట్టా అయితే. ఒకప్పుడు అయితే ఫ్యాబ్రిక్స్ తీసుకుని వాటికి లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకునేవారం కదా. మిలినియల్స్ అందరూ అలాగా ఫ్యాబ్రిక్ తీసుకుని దాన్ని మళ్ళీ లైనింగ్ తీసుకుని అలా స్టిచ్చింగ్ చేయించుకున్నారు. అది చాలా ప్రైస్ అయిపోయింది నాకు తెలిసి. ఇలా రెడీమేడ్ తక్కువ రేట్కి వచ్చేస్తున్నాను. మనకి అప్పుడు ఉత్త ఫ్యాబ్రికే 500 to 600, ఇంకా మంచిది కావాలంటే ఇంకా కాస్ట్కి వెళ్ళేవారు. 200 నుంచి ఉండేది, బట్ అవి అంతగా బాగుండేది కాదు. కొంచెం మంచి కావాలంటే 500, 600కి వెళ్ళేవారు కదా. అది ఇంకా లైనింగ్ క్లాత్ మీటర్ 50 రూపీస్, 60 రూపీస్ అలా ఉండేది. అవో 4 మీటర్స్ తీసుకునేవారు. వాటికి స్టిచ్చింగ్ 200, 1000 రూపీస్ అయిపోయింది ఒక మంచి కాటన్ డ్రెస్ సమ్మర్ కావాలంటే. ఇప్పుడు మనకి 600, 650కే దొరికిపోతున్నాయండి డ్రెస్సెస్. సూపర్గా ఉంటుంది. ఎవరికైనా కావాల్సిన 4 కలర్స్ టోటల్ ఉన్నాయండి. నేవీ బ్లూ, బ్రౌన్, మెరూన్ ఇంకా రెడ్ అనుకుంటా. 4 కలర్స్ ఆప్షన్ అయితే ఉంది. ఎవరికైనా కావాల్సి తీసుకోండి. ఇంకా ఏంటంటే ఈ డ్రెస్సెస్ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది. టీనేజ్ వాళ్ళకి బాగానే ఉంటుంది, మనకి బాగానే ఉంటుంది. మనకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళు కూడా కొంతమంది చుడిదార్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు జర్నీకి వాటికి. చాలా మంది ఇంట్లో కూడా ప్రిఫర్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఫుల్ నిండుగా ఉంది డ్రెస్ అయితే, చాలా బాగుంది. అనార్కలి వచ్చినప్పటికి ఇంకా ఎవరికైనా బాగానే ఉంటుంది అనమాట. సూపర్ కలర్ ఇంకేనా డిజైన్, మంచి ప్రైస్ కూడా అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్ లింక్స్ అని పర్చేజ్ చేసుకో. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చినప్పటికీ ఒక బ్లూ షేడ్ అండి. ఇది కూడా ప్యూర్ కాటనే. మనకి ఇది కూడా కొంచెం కలంకారీ టైపే వస్తుంది అనమాట. డిజైన్ ప్రింట్ అయితే బ్లూ కలర్. ఇది ఏంటంటే నేవీ బ్లూ కాదండి, కొంచెం గ్రీనిష్ షేడ్ వస్తుంది కదా, కృష్ణా బ్లూ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చింది. ఇది కూడా టాప్ బాటమ్ ఇంకా దుపట్టా వచ్చిందన్నమాట.
నెక్ ప్యాటర్న్ దీన్ని కూడా వీ నెక్ వచ్చిందండి. సేమ్ దానికి ఎలా వచ్చిందో ప్యాటర్న్ అలాగే వచ్చింది. బట్ దానికంటే మొత్తం వర్క్ వచ్చింది. ఇది సింపుల్ జస్ట్ ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారన్నమాట ఇలాగా. ఓన్లీ ఫ్యాబ్రిక్ వర్క్ అయితే వచ్చింది. దానికైతే మొత్తం ఎంబ్రాయిడరీ ఇంకా చిన్న సీక్వెన్స్ డిజైన్ కూడా వచ్చింది ఫస్ట్ దానికైతే. ఇది కూడా అనార్కలి టైపేనండి. దానికి కాలర్ వచ్చింది. దీనికి రౌండ్ నెక్, కాలర్ వచ్చి వీ నెక్ వచ్చి ఇదంతా వర్క్ వచ్చింది. దీనికి రౌండ్ నెక్ వచ్చింది, వీ నెక్ వచ్చింది. నెక్ ప్యాటర్న్ సేమ్ అలాగే వచ్చిందన్నమాట. కొంచెం కాలర్ తగ్గింది, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే లేదన్నమాట. ఇంకా స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్సే ఇలాగ వచ్చింది. ఇదేంటంటే బ్లూ ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్ డ్రెస్ అండి. చాలా బాగుంది ఈ కలర్ కూడాను. ఇలా ఎల్బో స్లీవ్స్, ఫ్రంట్ నెక్ ఇలాగైతే ఉంది. ఇది కూడా సేమ్ అలాగేనండి. డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే మిడిల్ ఒక డిజైన్ వచ్చి ప్యాటర్న్, మళ్ళీ సైడ్న ఒకలాగా వచ్చింది అనమాట. దానిలాగా ఇలాగా మిడిల్ అంతా ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇది రెండు ఒక ప్యాటర్న్ వచ్చింది డిజైన్. బ్యాక్ అలా రాలేదు, మళ్ళీ బ్యాక్ నార్మల్గా వచ్చింది. మిడిల్కి ఏ డిజైన్ వచ్చింది అది ప్యాటర్న్ వచ్చింది. దానికి అలా కాదు, బ్యాక్ కూడాను సేమ్ అలాగే వచ్చింది అనమాట. మిడిల్లో ఒక ప్యాటర్న్, ఇటువైపు ఒక ప్యాటర్న్ డిజైన్ అయితే వచ్చింది ఫస్ట్ డ్రెస్కి అయితే. ఇది కుర్తా. సైడ్న పిక్ పెడతాను నేను వేసుకుని అన్నిటికి, చెక్ చేసుకొని తీసుకోండి. కింద కుర్తాకి కింద బేస్ వచ్చినప్పటికీ మనకి స్లీవ్స్కి ఎలాగ వచ్చిందో ప్యాటర్న్ ఇలాగా ఈ డిజైన్ ప్యాటర్న్ కింద బేస్ కూడా ఇచ్చారు. ఇలా ఇచ్చారు. కుర్తాకి అయితే పాకెట్ రాలేదు, ఆ కుర్తాకి అయితే పాకెట్ వచ్చిందండి. దానికి దీనికి 50 రూపీస్ 60 రూపీస్ డిఫరెంట్ అయితే ఉంది. అది 650 550 అనుకుంటా. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, నార్మల్ పలాజో. ఇదైతే నార్మల్ పలాజో కటింగ్. అదైతే మనకి ప్యారలల్ ప్యాంట్ మాట, ఫుల్ ఇలా చాలా లూజ్గా వచ్చింది, చాలా వైడ్గా వచ్చింది కింద కదా. దీనికి నార్మల్గా పలాజో ప్యాంట్ అయితే వచ్చింది. దుపట్టా, ఇది కూడా కాటన్ దుపట్టా. సేమ్ మనకి కుర్తాలో ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ వచ్చింది అనమాట. ఇలాగా దుపట్టాకి అయితే చాలా బాగుంది, చాలా పెద్ద దుపట్టా వచ్చింది. ఇది కూడాను సేమ్ ఇదే కలర్ అందులో కూడా ఉందండి. దీంట్లో అయితే మెరూన్ ఉంది, బ్రౌన్ లేదు. ఆ బ్రౌన్ డ్రెస్ లో ఇదే కలర్ ఒకటి ఉన్నదన్నమాట. సేమ్ అదే ఇలా సీక్వెన్స్ వర్క్ చిన్నది వచ్చింది. ఈ బ్లూ దాంట్లో కూడా ఉంది. ఈ బ్లూ మరి నేవీ బ్లూ పిక్ లో అయితే క్లియర్ గా లేదు. అది మరి కనబడడం అయితే నేవీ బ్లూలో కనబడుతుంది. ఇది కూడా నాకు నేవీ బ్లూలో కనబడింది. ఈ కలర్ అయితే వచ్చింది. సైడ్ పిక్ పెడుతుంది చూడండి. దుపట్టా చాలా పెద్దగా వచ్చిందండి, చాలా బాగుందన్నమాట. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి, చాలా బాగున్నాయి అసలు. ఫస్ట్ చూపించాను కదా అదే కలర్లో కొంచెం లైట్ షేడ్ అనమాట, బట్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది. అన్నీ ఇలాగే ఉన్నాయండి. కొంచెం మనకి కలంకారీ ప్రింట్ అలాగే వచ్చాయి అనమాట. అనార్కలి టైప్లో వచ్చాయండి. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ బ్రౌన్ షేడ్లో వచ్చింది అనమాట. దీంట్లో కూడా 4 కలర్స్ అవైలబుల్గా ఉంది. మనకి సైజెస్ 3XL వరకు అవైలబుల్గా ఉందండి. ఇది కూడా వీనెక్కే వచ్చింది. అన్ని వీనెక్ ప్యాటర్న్ తెప్పించానండి. వీనెక్ ఇంకా ఇలా చిన్న స్లిట్ ఉన్న ప్యాటర్న్ కొంచెం అబ్బిగా ఉన్న వాళ్ళు స్లిమ్గా కనబడతారు అనమాట. మొత్తం ఇలా కవర్ చేసి ఉంటుంది కదా రౌండ్ నెక్, దీనివల్ల ఇంకా కొంచెం బొద్దుగా కనబడతారు. అదే ఇది కొంచెం ఇలా స్లిట్లా రావడమో లేకపోతే ఇలా వీనెక్ వస్తే బాడీ మనకి కొంచెం నారోలా కనబడుతుంది అనమాట. సో కొంచెం చబ్బిగా ఉన్నాడు, స్లిమ్గా కనబడతారు. అదొకటి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కుర్తా సెట్స్ తీసుకున్నప్పుడు ఇవంతా అబ్జర్వ్ చేసుకోండి అని. అందుకే మటన్ కలెక్షన్ ఎక్కువగా మ్యాక్సిమం అన్ని వీనెక్ ప్యాటర్న్లోనే తెప్పించాను. ఇది కూడా వీనెక్కే వచ్చింది. ఇది కూడా మనకి ఇలా వీనెక్ వచ్చింది. ఈ నెక్ ప్యాటర్న్ వచ్చినప్పటికి యోక్ పార్ట్ మళ్ళీ ఇలాగ వచ్చింది మేడం. ఒక్కొక్క డిజైన్ ఉందండి, మీరు అబ్జర్వ్ చేయండి. అవి వీనెక్ వచ్చి ఇలాగ వచ్చింది. మళ్ళీ ఒక దాని సీక్వెన్స్ వరకు, దానికేమో చిన్న రిబ్బన్ డిజైన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇలా చిన్న ప్యాచ్ లాగా వచ్చింది కదా, ఇది అలా కాదు. ఇది మొత్తం వీనెక్ వచ్చి యోక్ పార్ట్కేమో ఇలాగ ఇచ్చారు డిజైన్. ఇది కూడా కలంకారీ డిజైనే, అన్ని కలంకారీ వస్తుందండి మనకి ప్రింట్ అయితే. ఈ మన నెక్ దగ్గర ఉంది కదా యోక్ పార్ట్ దగ్గర, సేమ్ అదే డిజైన్ ఇప్పుడు స్లీవ్స్కి ఎడ్జ్కి అయితే ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి సెమీ అనార్కలి కానీ స్లిట్ అయితే వచ్చిందండి. డైరెక్ట్ కాకుండా ఇప్పుడు నేను వేసుకున్న కుర్తాలకు ఉందో సేమ్ అదే టైప్లో వచ్చింది. బట్ ఇదేంటే కొంచెం సైడ్ స్లిట్స్ అయితే వచ్చింది. సైడ్ స్లిట్స్ వచ్చింది, కొంచెం పెద్ద సైజ్ అండి. ఇది పెద్ద సైజ్, ఇది 3XL, అందుకే ఇంత లూజ్గా ఉంది. చూస్తున్నాను. డ్రెస్ అయితే ఇలా వచ్చింది. ఇది కూడా 550 ఎంత పడుతుందండి. ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్ అండి, చాలా బాగున్నాయి అసలు. ఫ్యాబ్రిక్స్ అయితే 550 or 540 ఎంత పడుతుంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగున్నాయండి. ప్రింట్స్ కూడా పోతాయి అన్న టైప్ అయితే లేదండి. వాష్ చేసిన బాగున్నాయి అన్నమాట. కొన్నిటికి రబ్బర్ ప్రింట్ చూసారు, పౌడర్లో అనిపిస్తుంది. మీకు ఐడియా వస్తుందా? ఇలా పట్టుకున్న వెంటనే ఇలా ఈ డిజైన్ మీద మనకి ఇలాగా కొంచెం ఇలాగా ఎంబోజ్ లాగా అనిపించి ఇలా పౌడర్లాగా అనిపిస్తుంటుంది. అలా లేదండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. నన్ను నమ్మి తీసుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చండి. సూపర్గా ఉందన్నమాట. నేను చెప్తున్నాను, జెన్యూన్గా చెప్తున్నాను. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్స్ అయితే. ఎవరికి కమెంట్ చేసిన వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ అయిన వీడియో అండి. సమ్మర్లో మంచి కాటన్ ఫ్యాబ్రిక్స్ కావాలి, కాటన్ కుర్తా సెట్స్ మంచి బడ్జెట్లో కావాలని ఎవరు కమెంట్ చేశారో వాళ్ళకైతే సూపర్ బ్లాగ్ అండి. ఇది ఆసమ్గా ఉంది. ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి మెత్తగాను
అన్ని ప్రింట్స్ కూడా ఏంటంటే మనకి ఇవి మంచి ఆర్గానిక్ ప్రింట్స్ అంటారు చూసారా, స్మెల్ కూడా రావట్లేదు. కొన్నిటికి ఏంటంటే ఫ్యాబ్రిక్లో ప్రింట్ వచ్చినప్పుడు ఓపెన్ చేసిన వెంటనే పెయింట్ స్మెల్ వస్తుంది. ఐడియా వచ్చిందా మీకు? పెయింట్ స్మెల్ వస్తుంది అనమాట. అలా కూడా లేదు, చాలా బాగుంది. నేను ఎక్కువగా గొప్పగా ఏం చెప్పట్లేదు వీటి గురించి, ఇక్కడ ఎలాగుందో అదే చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం. వీటికి కూడా 7 days రిటర్న్ పాలసీ ఉంటుందండి. మీకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేసేసుకోవచ్చు అనమాట. ప్యాంట్ వచ్చినప్పటికి ఇలాగా ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అయితే వచ్చింది. నార్మల్, ఇది కూడా కొంచెం లూజ్గానే వచ్చింది. పలాజో మీద ఇంతకంటే కొంచెం లూజ్గా వచ్చింది. ఫస్ట్ దానికి అంత లూజ్ అయితే కాదు, ఇది కూడా కొంచెం లూజ్ ప్యాంటే వచ్చింది. యోక్ పార్ట్లో వచ్చింది కదా డిజైన్, ప్యాంట్కి అదే డిజైన్ ఇచ్చారు అనమాట, ఇలా ఇచ్చారు. ఇంకా దుపట్టా వచ్చినప్పటికి ఇది కూడా ప్యూర్ కాటన్ దుపట్టా, చాలా పెద్దగా ఉందండి. దుపట్టా కూడా చాలా బ్రౌన్ ఇంకా క్రీమ్ కలర్ కాంబినేషన్లో, సేమ్ దాని మీద డ్రెస్ మీద ఎలా మనకి డిజైన్ ఉందో అదే కలర్ కాంబినేషన్లో ఇలా ఇచ్చారు అనమాట. చాలా బాగుంది, చాలా పెద్ద దుపట్టా సెట్ వచ్చింది. ఇది కూడా 3 piece కుర్తా సెట్ అండి. ఆరెంజ్ ఇంకా బ్లూ కలర్, డార్క్ బ్లూ ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట. జస్ట్ 450 ఇంత పడిందండి డ్రెస్. చాలా తక్కువ కలెక్షన్, ఇది చాలా తక్కువ ప్రైస్ డ్రెస్ అనుకుంటాను. చూద్దాము. ఇది కూడా పెద్ద సైజే వచ్చింది మనకి. కుర్తా అయితే ఇలా ఉందండి, నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట. మనకి ప్యాచ్ వర్క్ లాగా ఇలా వచ్చింది ఫ్రంట్కి మొత్తం. ఎల్బో స్లీవ్స్, సేమ్ స్లీవ్స్ కి మళ్ళీ అదే డిజైన్ అనమాట. యోక్ పార్ట్ లో ఏ డిజైన్ ఇచ్చారో ఈ స్లీవ్స్ కి ఎడ్జ్ కి అదే డిజైన్ ఇచ్చారనమాట. ఇదైతే సైడ్ కట్ డ్రెస్ అండి, మనకి సైడ్ స్లిట్స్ ఉన్న డ్రెస్ అనమాట. ఇలా వచ్చింది. ఇది కుర్తా చాలా తక్కువ ప్రైస్ అండి, 450 ఎంత పడుతుంది. ఇది కూడా కాటనే, బట్ ఆ కాటన్ కి ఈ కాటన్ కి డిఫరెంట్ అయితే ఉందండి, చెప్తాను. ఇలా వచ్చింది అనమాట. ఇది కొంచెం మనకి ఇది ఉంటుంది కదా థ్రెడ్ కౌంటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, కొంచెం దూరంగా ఉంటుంది. మనకి దగ్గర నుంచి చూస్తే తెలిసిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్కి థ్రెడ్ కౌంటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది, థ్రెడ్ దగ్గరికి ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్కి మనకి థ్రెడ్ కౌంటింగ్ కొంచెం దూరంగా ఉంటుంది. సో మనం టచ్ చేస్తే కొంచెం రఫ్నెస్ అయితే అనిపిస్తుంది. అలాగే వాటర్లో వేసినవి ఏంటంటే థ్రెడ్ కౌంటింగ్ తక్కువ ఉన్న వల్ల సింక్ కూడా అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, తక్కువ ప్రైస్కి వచ్చింది కదా ఇదే తీసుకుందాం అనుకుంటాం. ఎవరైనా అంతే కదండి, బడ్జెట్గా తక్కువ ప్రైస్ ఎకానమికల్గా ఆలోచించుకున్నప్పుడు తక్కువ ప్రైస్ తీసుకుంటాం. బట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం మనకంటే ఒక సైజ్ పెద్దది తీసుకోవాలన్నమాట. అది కూడా సింక్ అవుతుంది. కాటన్ అన్నాక మనం ఎంత ప్రైస్కి వెళ్ళి తప్పకుండా సింక్ అయితే అవుతుంది. బట్ ఏంటంటే థ్రెడ్ కౌంటింగ్ ఎక్కువ ఉన్నది కొంచెం తక్కువ సింక్ అవుతుంది, థ్రెడ్ కౌంటింగ్ తక్కువ ఉన్నది ఎక్కువ సింక్ అవుతుంది. కారణం అదే, దూరం థ్రెడ్స్ ఉన్నది కాబట్టి వాటర్లో పెట్టిన వెంటనే సోక్ అయిపోయి సింక్ అయిపోయింది. మనం టైట్ అయిపోయింది, సింక్ అయిపోయింది అనుకుంటాం. ఆ డిఫరెన్స్ ఉంటుందండి కాటన్లోని మనం తీసుకున్నప్పుడు చూసి తీసుకోవాలన్నమాట. అవి వీటికంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. అది ఇదేమో మనకి 450 ఎంతగా పడింది, అవి 600 పడుతుంది. చూడండి కూడా ఇప్పుడు నేను చెప్పాలంటే మొత్తం మీద అన్నీ బాగున్నాయని చెప్పొచ్చు, మీకు కలెక్షన్ అంతా బాగుందని చెప్పొచ్చు. కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను చెప్తున్నానంటే నేను ఒక బ్లాగ్ చేస్తాను కాబట్టి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, జెన్యున్గా డిస్క్రిప్షన్ ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ కదా. సో నేను ఇచ్చేస్తున్నాను అనమాట. అది డిఫరెంట్ మీకు చెప్పాలి కదా, సో చెప్తున్నాను. అదనమాట విషయం. అదైతే మనకి అంత సింక్ అవ్వదు, ఇది కొంచెం సింక్ అయితే అవుతుందండి. బ్రాండ్ అదేమి చెప్పట్లేదు, నేను కాటన్ ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను. బ్రాండ్ కోసం యాప్ గురించి చెప్పట్లేదు. మీరు ఏ యాప్ అయినా తీసుకోండి, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. బట్ కాటన్ అది టచ్ చేసినప్పుడు కొంచెం రఫ్గా అనిపించింది అంటే ఎక్కువ సింక్ అవుతుంది, ఎక్కువ కలర్ పోయే అవకాశం కూడా ఉంటుంది. మనకు కొంచెం సాఫ్ట్నెస్ కాటన్ వచ్చినప్పుడు తక్కువ సింక్ అవుతుంది, కలర్ కూడా పోయే అంత అవకాశం ఉంటుంది అన్నమాట. జస్ట్ కొంచెం లైట్ కలర్ పోతుంది ఫస్ట్ వాష్, తర్వాత ఇంకా పోదు అనమాట. జస్ట్ కొంచెం అయితే పోతుంది ఫస్ట్ వాష్కి, తర్వాత ఇంకా పోదు. కానీ రఫ్గా ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ మనం ప్రతిసారి వాష్ చేసినప్పుడు కలర్ పోతుంది. ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది, చూసి తీసుకోవాలి. అదనమాట విషయం. అది మీకు ఇంకో డౌట్ రావచ్చు, మనం ఆన్లైన్లో తీసుకుంటే టచ్ అలా చేస్తామని ఉంటుంది కదా. అందుకే మనకు 7 days రిటర్న్ పాలసీ ఉంది కదా. తెచ్చుకుని ఇంటికి ఫ్యాబ్రిక్ చూసుకుని రిటర్న్ చేసేయచ్చు కదా, ఆ పాలసీ యూజ్ చేసుకోవచ్చు కదా. అదనమాట విషయం. బడ్జెట్ వైజ్ అయితే సూపర్ అండి, ఆసమ్, చాలా తీసుకోవచ్చు, మంచి ఫ్యాబ్రిక్. బట్ మన సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ అయితే తెప్పించుకోవాలన్నమాట. ఇదైతే మనకి 3XL వచ్చింది, సింక్ అయితే 2XLకి వస్తుంది ఏమో. ఇది టాప్ మాట ఇలా వచ్చింది కుర్తా, సైడ్ స్లిట్స్తో. చెప్పాను కదా ఇందాక, సైడ్ స్లిట్స్ వచ్చింది. పాకెట్ అయితే లేదు, సైడ్ స్లిట్ వచ్చింది. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, సేమ్ వాటిలాగే వచ్చింది. అంతా అలాగే ఉంటుందండి. మనకి ఫ్యాబ్రిక్ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ప్రైస్ కొంచెం తగ్గింది అంటే చూసుకోవాలి తప్పకుండా. మనకి అసలు చెప్పాలంటే కాటన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ చాలా ప్రైస్ అండి. సిల్క్ కంటే కాటన్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది తెలుసండి. బట్ మనం అనుకుంటాం కాటన్ అంతగా ఎవరు పట్టించుకోరు, కాటన్ అనేస్తాం. కానీ
ఇవేంటంటే హ్యాండ్లూమ్ దగ్గరికి వెళ్ళినప్పటికి ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. వాళ్ళు ఏంటంటే పవర్లూమ్ కంటే హ్యాండ్లూమ్ కొంచెం కష్టం వర్క్ కూడా కదా, సో ఆ ప్రైస్ వాళ్ళు వేసుకుంటారు. ధర్మంగా అయితే మనం ఇవ్వాలి కూడాను. పవర్లూమ్లో ఏంటంటే గంటకు ఒక 100 చేస్తే హ్యాండ్లూమ్లో గంటకు 10 చేస్తారండి. ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, సో లేబరింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రైస్ ఉంటుంది కొంచెం. ఇలా ఉందండి. ఈ బాటమ్ కూడా మనకి బాటమ్ అయితే ఇలా వచ్చింది, కొంచెం నారోగా వచ్చింది, పెన్సిల్ కట్ టైప్ అయితే వచ్చింది అనమాట, పలాజో టైప్ రాకుండాను. బాటమ్ కూడా పాకెట్ రాలేదు. కలర్ కాంబినేషన్ బాగుంది, ఆరెంజ్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. దుపట్టా కూడా సేమ్ ఈ 2 కలర్స్ కలిపి దుపట్టా ఇచ్చారు. మెత్తడి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా పెద్ద దుపట్టా వచ్చింది, బాగుందండి. నెక్స్ట్ ఇది బ్లూ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్, నేను బ్లాక్ అనుకున్నాను, బ్లూ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇంకా 3 పీస్ కుర్తా సెట్ అండి. చాలా బాగుందండి. ఇది కూడా మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది కూడా తక్కువ ప్రైజేనండి, 550 or 600 అనుకుంటాను. టాప్ బాటమ్ దుపట్టా చూద్దాం. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఇది కూడా ఇదేంటంటే ఫ్రాక్ టైప్ వచ్చింది మనకి, కుర్తా ఇలా వచ్చింది. డిజైన్ గజిబిజిగా ఉంది కదా, కొంచెం జిగ్జాగ్గా ఉంది. సమ్ ఏదో డిజైన్ ఏంటో మొత్తం ఇలాగా క్లమ్జీగా ఉంది డిజైన్ అయితే డ్రెస్ మీద. స్లీవ్స్ వచ్చినప్పటికీ మనకి బ్లౌజ్ స్లీవ్స్ ఉంటుంది కదా, ఇంతవరకు అలాగ వచ్చింది అనమాట. మొత్తం ఫ్రాక్ టైప్ వచ్చిందండి. ఫ్రంట్ నెక్ దీన్ని కూడా చెప్తాను కదా, అన్ని వీ ప్యాటర్న్. ఈ డిజైన్ మీకు కనిపించట్లేదు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం ఫ్రాక్ టైప్ ఇలా వచ్చింది, నడుము దగ్గర మొత్తం కుర్చీలు వచ్చింది, ఇలా వచ్చింది. ఇది కూడా చాలా ఎక్కువ ఉందండి, వైడ్ చాలా బాగుందండి. క్లమ్జీ డిజైన్ అయితే క్లమ్జీ అని పేరు పెట్టేస్తారు. దీనికి ఏమంటారు మీరే చెప్పండి. మొత్తం గజిబిజి డిజైన్ అయితే ఉంది. బ్లూ మీద మెరూన్ కలర్ డిజైన్, ఇంకా లైట్ షేడ్ ఒక డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఫ్రాక్ టైప్ కుర్తీ, బాటమ్ వచ్చినప్పటికి పింక్ షేడ్. కుర్తాకి ప్యాంట్కి డిజైన్కి ప్యాటర్న్కి సంబంధం లేదు అనమాట. డిజైన్ ప్యాటర్న్ అయితే జస్ట్ కలర్ కాంబినేషన్ అలా ఉంది. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ ప్యాంట్ వచ్చింది, పలాజో టైప్. దుపట్టాను బాటమ్ మనకి సేమ్ డిజైన్లో వచ్చింది అనమాట. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. మళ్ళీ బార్డర్కి వచ్చినప్పటికి ఆ క్లమ్జీ డిజైన్ అయితే ఇచ్చారు దుపట్టా కూడాను. ఇది కూడా కాటన్ దుపట్టా, చాలా పెద్ద సైజ్ దుపట్టా, పెద్ద దుపట్టా వచ్చింది. ఇలాగా దుపట్టా డిజైన్ వచ్చినప్పటికి సేమ్ మనకి కుర్తాల క్లమ్జీ డిజైన్ వచ్చింది కదా, దుపట్టా బార్డర్కి అదే వచ్చింది అనమాట. బార్డర్కి ఇంకా కింద ఈ సైడ్ బార్డర్కి కింద బేస్ కలర్ వచ్చింది అనమాట. ఇంకా పైజామా ప్యాటర్న్, డిజైన్ ప్యాటర్న్ మధ్యలోకి వచ్చింది అనమాట. ఇది కూడా చాలా పెద్దది వచ్చిందండి దుపట్టా, చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ ఒక మెరూన్ రెడ్ డ్రెస్. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్. ఇది ఎలా వచ్చింది తెలియదు కానండి, పిక్లో అయితే చాలా పెద్ద గేర్ అయితే ఇచ్చారనమాట కుర్తాకి. చూద్దాం ఎలా వచ్చిందో. కుర్తా దుపట్టా ఇంకా బాటమ్ వచ్చింది. కుర్తా చూద్దాం. డబల్ ఎక్స్ఎల్ తెప్పించుకున్నా, చూద్దాం. కుర్తా ఇలా వచ్చింది ప్లెయిన్, ఇంకేం లేదు. టాప్ టు బాటమ్ సేమ్ ఒకటే డిజైన్ అనమాట. ఇదే డిజైన్ ప్యాటర్న్ మనకి మొత్తం స్లీవ్స్కి యోక్ పార్ట్కి అంత ఇలాగ వచ్చింది. నెక్ అయితే దీనికి రౌండ్ నెక్ వచ్చిందండి, వీ నెక్ రాలేదు అనమాట. రౌండ్ నెక్ వచ్చిన కొంచెం డీప్గా ఇలా వచ్చింది అనమాట, యూ షేప్ లాగా అయితే వచ్చింది. ఇది కూడా మనకి ఫ్రాక్ టైప్, ఇలా కుచ్చులాగా వచ్చి ఇలాగా నడుము దగ్గర కుచ్చులా వచ్చి ఫ్రాక్ టైప్ వచ్చింది. కాకపోతే ఏంటంటే చాలా పెద్ద గేర్ చూపించారు. అంత గేర్ అయితే లేదు, గేర్ ఉంది బట్ అంత గేర్ అయితే లేదు అనమాట. ఈ పిక్ పెడుతుంది చూడండి, ఇంత పెద్దగా వచ్చింది అనమాట. దాంట్లో అలాగే వస్తుంది అనుకున్నాను, అలాగైతే రాలేదు. బట్ డబల్ ఎక్స్ఎల్ అయితే లూజ్ అయిపోతుందండి, కొంచెం చిన్న సైజ్ తెచ్చుకోవాలన్నమాట. మన సైజ్ కంటే కొంచెం చిన్నదే తెచ్చుకోవాలి. నాకైతే ఎక్స్ఎల్ సరిపోతుంది అమ్మ, లూజ్గానే ఉంది, వేసుకుని చూపిస్తాను. స్లీవ్స్ ఎల్బో స్లీవ్సే, ఇంకా పెద్ద గేర్ వస్తుంది అనుకున్నా, ఇంతకంటే ఇంకా పెద్ద వస్తుంది అనుకున్నా. పిక్లో అలాగే మరి చాలా పెద్దగా ఉంది. చూద్దాం. ఒక్కొక్కసారి నాకు డౌట్ వస్తుందండి, ఈ యాప్లో ఉన్న మోడల్స్ హైట్ ఎంత ఉంటారు అని. వాళ్ళకేమో చూపిస్తే మొన్న కూడా స్లీవ్స్ ఒక డ్రెస్కి ఇంతవరకు చూపించారు అనమాట. మన దగ్గరకు వచ్చినట్టుగా అది ఇంతవరకే వచ్చింది. కొన్ని డ్రెస్సెస్ కూడా నీస్ కిందకు వచ్చినట్టు ఉంటాయి, నాకైతే నీస్ వరకే వస్తుంది. అంటే నాకంటా మోడల్స్ కొంచెం షార్ట్ 5'5" హైట్ ఉంటారేమో అనుకుంటా. మనకి ఆజియోలో అయితే మోడల్ హైట్ కూడా చెప్పేస్తారు, మోడల్ హైట్ ఎంత ఉంది అని. మిగతా యాప్స్లో ఈ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో పెద్ద ఐడియా లేదు, కానీ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి కొన్ని డ్రెస్సెస్కి సైజ్ చార్ట్ ఇస్తారు, కొన్ని డ్రెస్సెస్కి సైజ్ చార్ట్ ఇవ్వరు. మోడల్ వేసుకున్న పిక్ చూసి మనం అనుకుంటాం మనకి ఇలాగే వస్తుంది కదా అనుకుంటాం. బట్ నాకు కొన్ని డ్రెస్సెస్ రావు అన్నమాట, నీస్ వరకు వస్తాయి, వాళ్ళకేమో కాఫ్ వరకు వస్తాయి. స్లీవ్స్ ఏమో వాళ్ళకి ఇంతవరకు వస్తాయి,
ఎల్బో దాటేస్తుంది, నాకు ఎల్బో పైకి ఉంటాయి. అలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్యాంట్ ఎలాస్టిక్ వేస్ట్ ప్యాంట్. ఇది కూడా ఫస్ట్ డ్రెస్ లాగా వచ్చిందండి. పార్లల్ ప్యాంట్ అన్నమాట, మొత్తం ఇలా పార్లల్గా వస్తుంది. పార్లల్ ప్యాంట్. ప్యాంట్ అయితే ఇలా వచ్చింది డిజైన్. ఈ డిజైన్ ప్యాటర్న్కి ఈ డిజైన్ ప్యాటర్న్కి అయితే ఇలాగ డిఫరెన్స్ వచ్చిందండి. కుర్తాకి ఇంకా మళ్ళీ బాటమ్కి, మళ్ళీ దుపట్టాకి సేమ్ ప్యాంట్లో వచ్చిన డిజైన్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. కుర్తా ఇలా వచ్చింది, దుపట్టా అయితే ఇలా వచ్చింది. ప్యాంట్కి వచ్చిన డిజైన్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. కాటన్ దుపట్టా యాజ్ యూజువల్ పెద్ద సైజు వచ్చింది ఇది కూడాను. ఈ బేస్కి ఏమో మనకి కుర్తా డిజైన్ ఇచ్చారు, దుపట్టా బేస్కి. ఇంకా దుపట్టా అంతాను బాటమ్ డిజైన్ ఇచ్చారు అనమాట. బాగుంది సెట్ కూడా, చాలా బాగుంది. అన్ని వేసుకుని సైడ్న పిక్ పెట్టేస్తాను, చూసుకోండి మీరు. నేను 5'7" హైట్ ఉంటాను, ఎప్పుడు చెప్తుంటాను కదా. సో నా డ్రెస్సెస్ ఎలాగొస్తుంది ఏంటి అన్నది మీరు చూసి ఐడియా ప్రకారంగా తీసుకోండి. డ్రెస్సెస్ అయితే ఫ్యాబ్రిక్ సూపర్గా ఉందండి, ఆసమ్గా ఉందండి, చాలా చాలా బాగుందండి. నిజం చెప్తున్నాను, ఏదో చెప్పాలని అలా చెప్పట్లేదు అనమాట. నచ్చితే తీసుకోండి మీరు. మనకి మీషో అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా 7 days రిటర్న్ పాలసీ ఉంటుందండి. మీకు నచ్చకపోయింది అనుకో రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. సైజెస్ అయితే మనకి ఎల్ నుంచి XXL వరకు ఉంది, మీకు ఏది నచ్చితే తీసుకోండి. ఓకేనా, ఐ మీన్ మీ సైజ్ ప్రకారం తీసుకోండి. కొన్ని డ్రెస్సెస్, ఈ డ్రెస్కి ఒక సైజ్ తక్కువ తీసుకోండి. ప్రీవియస్ వీడియోలో కూడా గ్రీన్ కలర్ డ్రెస్ XXL అనమాట, చాలా లూజ్గా అయిపోయింది. ఒక సైజ్ తక్కువ తీసుకోవాలి, అది ఎవరైనా తీసుకోండి. ప్రీవియస్ వీడియోలో ఫ్లిప్కార్ట్ కుర్తా సెట్స్లో. ఓకేనా, అదనమాట. నేనైతే మొత్తం జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.